కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిషేక్ దుప్కీనో, చుప్కీనో గాని వాడి అసలు కథలు ఇప్పుడు బయటపడి గొల్లుమంటున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే రాత్రి పగలు అక్కడే కూర్చుంటున్నాడు కదా జంతర్ మంతరు. కానీ ఇప్పుడు కొత్త నిజాలు వెలుగులోకొచ్చినాయి. వీడు అక్కడ ఉండటం కాదు, రాత్రిపూట వెళ్ళిపోయి 5 స్టార్ హోటల్‌లో ఉంటున్నాడు. దగ్గరలోనే ఉన్నటువంటి పార్క్ హోటల్‌లో రూమ్ తీసుకొని ఉన్నాడన్నది రిసెప్షన్ దగ్గర ఉన్న విజువల్ దగ్గర నుంచి తెల్లారుజామున వాడు వస్తున్న విజువల్స్ అన్నీ గూడా ఓపెన్‌గా ఫోకస్ అయ్యేటప్పటికి ఇప్పుడు బిత్తరపోవడం అన్నటువంటిది ఆహ్, కీలకమైనటువంటి పరిస్థితి అయింది. ఎవరైతే డ్రామాలు ఆడుతున్నాడో ఇతను అన్నటువంటి విషయాన్ని స్పష్టమైంది. మరొక వైపున చూస్తే ఆ హోటల్‌కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నిటిని గూడా అతని వ్యతిరేకులు ఫోకస్ చేసుకొచ్చారు. బహిరంగంగా చూపించుకొచ్చారు. దాంతో ఓ పక్కన తిప్పలు పడుతుంటే రెండవది ఏంటయ్యా అంటే మరొక విషయం వెలుగులోకొచ్చింది. భారతదేశంలో సర్ని వ్యతిరేకించాలి, ముస్లింలకు సంబంధించిన బంగ్లాదేశాల ఓట్లు తీయకూడదంటూ గొడవ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ఇతనికి గత 4 రోజుల నుండి స్పాన్సర్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం బయటపడింది. మొహమ్మద్ జునైద్ ఇతను వాస్తవంగా అతని హోటల్ ఖర్చులు ఇతనే చూసుకున్నాడు. కాక్రోచ్ ప్రొటెస్ట్‌కి సంబంధించినటువంటిది 3 రోజుల నుంచి ఆ కాక్రోచ్ పేరుతో జరుగుతున్న ఉద్యమాలకి టిఫిన్‌లు, భోజనాలు, మంచినీళ్ళ బాటిళ్ళన్నీ గూడా ఇతనే ఇస్తున్నాడన్నటువంటి నిజం బయటపడింది. విత్ విజువల్ అతనితో కలిసి ఇతను నినాదాలు గూడా చేశాడు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ యొక్క దేశద్రోహ కార్యకలాపాలు క్రమక్రమంగా బయటకొస్తున్నాయి.